మన కావలి నియోజకవర్గంలో జువ్వదైన ఫిషింగ్ హార్బర్కి మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రావటం, పెద్ద ఎత్తున మత్స్యకార యువతి యువకులు, అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏదైనా ఫిషింగ్ హార్బర్ ఇది మన మత్స్యకారులకి జగనన్న ఇచ్చిన ఆస్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా మేము, అదేవిధంగా ఇతర నియోజకవర్గ నాయకులు, ముఖ్యంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా చెప్పడం జరుగుతోంది. అటువంటి ఆస్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ పరం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని మేమంతా కూడా మత్స్యకారులకు అండగా నిలబడటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా మత్స్యకారులంతా కూడా దీనికి అండగా మాకు జగనన్న ఈ ప్రాంతానికి రావాలి, మాకు అండగా నిలబడాలని చెప్పిన మీదటే ఇక్కడికి జగనన్న రావటం, అందరూ కూడా ఆ సభని, ఆ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అటు మత్స్యకారులకి, ఇటు నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, ప్రత్యేకంగా మన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు అండగా ఉండాలని గోవర్ధన్ అన్న నేను చెప్పిన మీదట ఈ జిల్లాలోనే వారి కోసం పోరాడడం ఒక ఉద్యమంగా దాన్ని ప్రతిరోజు కూడా తీసుకొని ఆ సమస్యని ప్రస్తావిస్తూ ఈరోజు జగనన్న దానికి మద్దతు పలకటం, గట్టిగా ఉండటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా మన ప్రాంతంలోని మత్స్యకారులు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా బోట్లను పట్టుకుంటే వాటిని విడిపించే దాంట్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కడున్న నాయకుడికి సహకరించి ఆ బోట్లకి కావాల్సిన ఇంధనం సరఫరా చేయడం అయితేనేమి, రిపేర్స్ చేయడం అయితేనేమి, అదేవిధంగా బ్యాటరీ డెడ్ అంటే వాటిని కొత్తవి వేయించడం కావచ్చు, అన్నిట్లో సహకరించి కూడా ఏమీ తెలియనట్టు మరి దొంగ నాటకాలు వేయటం కూడా మనం చూసాం. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగానే ఉంటే వాటి మీద ఎంక్వైరీ అనేది ఒకటి వేసి, వాళ్ళ కాల్ డేటాస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారనేది తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఎల్లుండి వారు ఫైనల్ సమావేశం కూడా పెట్టుకున్నారు. ఈ లోపుగా ప్రభుత్వం కూడా ఎన్నెన్నో మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే మత్స్యకారులకి మేము ఏదో చేసేసాము, ఏదో చేస్తాము అని ఇంకా కూడా మోసం చేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈరోజు మత్స్యకారులు అడిగేది ఒకటే, ఆ పోయిన బోట్లు ఏవైతే సీజ్ చేసి ఉన్నాయో, ఏవైతే పోలీసు ఆధీనంలో ఉన్నాయో, మా జగనన్న చెప్పినట్టు పోలీసు స్టేషన్లో బంగారం జిగితే దొంగ బంగారం అంటే ఎవరైనా ఇంట్లో పోతే ఆ బంగారం జిగితే పోలీస్ స్టేషన్లో పెట్టుంటే అదే దొంగతనం చేసుకోకపోతే ఇంకా దానికి ఏం చేయాలా? అదేవిధంగా ఈరోజు పోలీసు ఆధీనంలో ఉన్న బోట్కి దొంగతనంగా ఎత్తుకోకపోతే వాటిని తెచ్చిపెట్టకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దాని మీద ఎటువంటి శ్రద్ధ చూపించకపోతే ఈరోజు మత్స్యకారులకు ఏం న్యాయం చేస్తుందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికన్నా ఒకటే మేము చెప్పేది, ఏవైతే బోట్లు పోయినాయో ఎక్కడ బావు, ఎక్కడ ఉంటాయి? బహుశా ఆ ఓనర్స్ ఎత్తుకొని పోయి ఉంటావు, తమిళనాడులో ఉంటాయి. ఆ తమిళనాడు పోయేసి ఆ ఓనర్స్ని తీసుకొస్తే ఆ బోట్లు కూడా వస్తాయి ఇక్కడికి. ఆ కార్యక్రమం చేయకుండా ఏదేదో చెప్పడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మేము అడిగేది కూడా, మా మత్స్యకారులు అడిగేది కూడా, మా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా
164 గ్రామాలు కూడా అడిగేది. ఆ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అప్పుడు ఆ ప్రభుత్వం నెగోషియేషన్స్కి వస్తుంది. మగ ఆ బోర్డు ఇక్కడికి రాకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం మాట్లాడి పర్మనెంట్ సొల్యూషన్ చూపించమని మేము అడుగుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మీకు చేయాల్సింది ఆ బోర్డుకి పోయేదానికి ఎవరైతే సహకరించారో వాళ్ళని పనిష్మెంట్ చేయాలి. అదేవిధంగా ఆ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పింది అదే. అంతేగాని మేము ఏదో కంపెనీలకు వ్యతిరేకమనో అదేమి కాదు. ఈరోజు ఈ కంపెనీలు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చామంటున్నారు కదా, వాటిని ఏదైనా ఫిషింగ్ హార్బర్స్ కాకుండా పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని వేల ఎకరాలు భూమి ఉంది, అక్కడ పెట్టుకొని ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తిగా 100% మత్స్యకారులకి అంకితం ఇవ్వాలని మేము కోరుతాను. కాబట్టి తప్పకుండా దానికి సహకరించాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి మా ఇన్ఛార్జీలు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అవ్వటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకి, అదేవిధంగా ప్రత్యేకంగా గోవర్ధన్ అన్న గారికి, ఇతర ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా కావలి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు, మా సోదరులు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.